శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట నుండి అలిపిరికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ను చూడడానికి భారీ ఎత్తున ఫ్యాన్స్ తరలివచ్చారు. గరుడ సర్కిల్ జనంతో నిండిపోయింది. అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు పవన్ బయలుదేరారు. తిరుమలలో ప్రాయశ్చిత దీక్షను పవన్ విరమించనున్నారు. రైట్, ఇక శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ దీపిక, ఏదైతే శ్రీవారి లడ్డు తయారీ కల్తీలో వివాదంలో ప్రాయశ్చిత దీక్షకు విరమణకు దిగిన పవన్ కళ్యాణ్ ఆ విరమణ కోసం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరారు. కాసేపటి క్రితమే అలిపిరి మెట్ల మార్గం గుండా ఆయన పాదయాత్ర చేసుకుంటూ తిరుమలకు బయలుదేరారు. అలిపిరి వద్ద భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. కాసేపటి క్రితం తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్రాయుడు ఆయనకు స్వాగతం పలికారు. అయితే మొదట ఈ విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా అనుకున్న సమయానికంటే ముందుగా అలిపిరి చేరుకున్నారు. భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు అలిపిరి గరుడా సర్కిల్ చేరుకోవడంతో పూర్తిగా అలిపిరి ప్రాంతం అలాగే గరుడా సర్కిల్ జనంతో నిండిపోయింది. అయితే ఒక్కసారిగా కంగు తిన్న పవన్ కళ్యాణ్ తిరిగి పద్మావతి అతిథి గృహం చేరుకొని కాసేపు విశ్రాంతి తర్వాత తిరిగి పాదయాత్ర గుండా అలిపిరి మెట్ల మార్గంలో బయలుదేరారు. మనం విజయంలో చూసుకుంటే భారీ ఎత్తున కాన్వాయ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరికి చేరుకుంది. ఈ నేపథ్యంలో మూడంచెల భద్రత పోలీస్ యంత్రాంగం ఆయనకి ఏర్పాటు చేసి ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి ఆయన తిరుమల చేరుకోబోతున్నారు. గతంలో కూడా వచ్చినప్పుడు ఇప్పుడు ఆ దీక్ష ప్రాయశ్చిత దీక్ష చేసి విరమణకు వస్తున్నారు కాబట్టి ఆ రకంగా ఆయన రాకోసం భారీ ఎత్తున అటు పార్టీ శ్రేణులు ఇటు పోలీసులు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దీపిక, రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన తిరుమలకు చేరుకునే అవకాశం అయితే ఉంది. దీపిక, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.